రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ప్రధానంగా రైతులు ఎక్కువగా అయితే మాత్రం వరి కోసి మినుము సాగు లేదా పెసర సాగు చేయాలని అయితే మాత్రం రైతు అయితే ఎక్కువగా అయితే నాకు కాల్ రూపంలో కానీ లేకపోతే వాట్సాప్ మెసేజ్ రూపంలో అయితే మాత్రం రైతులు అయితే ఎక్కువగా అయితే నాకు తెలియజేస్తున్నారు. ఈ రోజు మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఆల్రెడీ జనవరి నెలలోకి వచ్చేసాం, కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు అసలు మనం ప్రధానంగా జనవరి ఫిబ్రవరి నెలలో అసలు మినుము సాగు చేయొచ్చా లేదా పెసర సాగు చేయొచ్చా అనేది అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే మాత్రం నేను వివరించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ అక్కడే ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే జనవరి నెలలో మనం మినుము సాగు చేయాలి అంటే ప్రధానంగా చూస్తున్నట్టయితే 90 రోజుల పంట కాలం మినుములు సాగు చేసినట్టయితే ఇక వచ్చేటటువంటి ఎండ తీవ్రతగా అయితే మాత్రం ఏంటంటే మొక్క వచ్చినప్పటికీ పూత పూసినప్పటికీ కూడా మనకి ఎక్కువ శాతం తరగ కింద వచ్చేసి దిగుబడులు అయితే తగ్గిపోయే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకే కాబట్టి మనం 90 రోజుల పంట కాకుండా 80 రోజులు లేదా 75 రోజులు 70 రోజులు ఉన్నటువంటి పంటలు ఉన్నటువంటి ఎంచుకోవాలి. ప్రధానంగా రైతులు ఎంచుకోవాల్సింది అయితే మాత్రం అది ఒకటి మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రధానంగా మినుము సాగు చేయాలి అంటే ఏ వెరైటీలు వేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించాలనుకుంటున్నాను. అప్పుడు మనం ప్రధానంగా చూస్తుంటే ఈ సమయంలో మనం స్వయంగా కూడా నేను కూడా మినుము పెడుతున్నాను అనమాట. PU40 అనేటటువంటి వెరైటీ అయితే మాత్రం తొందరగా వస్తుంది, 75 నుంచి 80 రోజుల్లో వస్తుంది. అదే కాక ఎండ తీవ్రతను తట్టుకుంటుంది. దానివల్ల ఏంటంటే మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో PU40 గురించి అయితే మాత్రం వీడియో చేశాను. మీరు ఒకసారి వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చూడండి. లేదా యూట్యూబ్లో PU40 బ్లాక్ గ్రామ్స్ అని కొడితే ఖచ్చితంగా మన వీడియో అయితే వస్తుంది. దాన్ని ఒకసారి విజిట్ చేసి పూర్తి విషయాలు తెలుసుకోవచ్చు. ఆ పంట ఎలా ఉందో కూడా మీకు విజులేషన్ అయితే చేసి చూపిస్తున్నాను. అది ఖచ్చితంగా జనవరిలో వేసినటువంటి విత్తనం, అది అయితే మాత్రం మీరు వీడియోలో చూస్తుంది. ఈ PU40 ప్రధానంగా చూస్తున్నట్టయితే చెట్టు జాతి. అలాగే ఇది వచ్చేతలకి మనం ఈ మధ్య చూస్తాం కదా కోటా 3 అని వైరల్ అవుతుంది. ఈ కోటా 3ని పోలి రకం అయితే అని చెప్పొచ్చు. ఈ PU40 సేమ్ కోటా 3 ఎలా అయితే కాస్తుందో అలాగే కాస్తుంది. ఇది కూడా తలకాపు కింద నుంచి తలదాకా కాస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇది అధిక పూత పూసటం, అలాగే ఈ గింజ అనేది నాణ్యమైన అంటే అధిక లావు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ PU40 అనేది ఎత్తాటి రకం, అంటే హైట్ ఎదుగుతుంది అనమాట. మనం ప్రధానంగా చూస్తే PU సిరీస్ అంటే PU31 ఈ రకాలు ఏ చూసుకున్నప్పటికీ కూడా పొట్టి సైజు ఉండి ఏంటంటే హైట్ ఎదుగుతుంది, అంటే హార్వెస్టింగ్ అనువు కాదు. కానీ మీరు ఈ PU40 తీసుకున్నట్టయితే ఖచ్చితంగా హైట్ వస్తుంది అనమాట. పంట అనేది అనకొమ్మ వేస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తుంది, చెట్టు జాతి. ఇది ఎదబెట్టుకోవడానికి అలాగే ఎండాకాలం, అంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఎండాకాలం అనుకోవచ్చు కూడా మనం ఇంచుమించు జనవరి నెల వచ్చిందంటే మనకు ఖచ్చితంగా కూడా మనకి కూడా ఎండ వచ్చేస్తుంది. ఇక ఎండల కాలం వచ్చేసినట్టే. ఈ టైంలో ఏంటంటే చాలా మంది అమ్మో జనవరి వచ్చేసింది మినుము పండదు అనేది చాలా మంది రైతులు చెప్తున్నారు. ఈ PU40 అనేది కూడా సాగు చేసుకోవచ్చు. అలాగే లేటెస్ట్ గా వచ్చింది మన దగ్గర అయితే ఉన్నటువంటి వెరైటీ PU5 అనేది అయితే మాత్రం ఈ సంవత్సరం వచ్చింది, మన దగ్గర ఉంది కూడా. అది ఎక్సలెంట్ గా ఉందని చెప్పు. అంటే PU40 తర్వాత రకం PU5. ఈ వెరైటీ కూడా సేమ్ PU40 టైప్ ఉంటుంది. ఇది కూడా హైట్, తెగుళ్ళు తక్కువ, అలాగే ఇది లైట్ నూగు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొక్క అనేది కూడా తొందరగా ఏ టైంలో అయినా సరే 365 రోజులు కూడా వేసుకోదగ్గ వెరైటీ ఈ PU40 అలాగే PU5 ఈ రెండు వెరైటీలు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటి, రైతులు ఏంటంటే ఈ జనవరిలో వచ్చేసింది కదా మనం మినుము పండదేమో పెసర వైపు వెళ్దాం అని చాలా మంది ఉన్నారు. ఏంటంటే మినుము చాలా మంది ఏంటంటే ఈ పండద అనేది చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఆ స్థానంలో ఈ PU5 కానీ ఈ PU40 కానీ సాగు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ స్వయంగా పోయిన సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను ఇంకా పెడుతూనే ఉన్నాను. ఎందుకంటే ప్రధానంగా చూస్తున్నట్టు ఈ వెరైటీలు నాకు దిగుబడులు వచ్చినాయి మంచిగానే. 7 నుంచి 8 గంటలు ఖచ్చితంగా అయితే మాత్రం ఈ PU5 కానీ PU40 కానీ ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తే పెసర రకాలు. ఈ పెసర రకాల్లో LGG 607 లాంగ్ పరిశోధన స్థానం వాళ్ళది గుంటూరు, వీళ్ళది కూడా మంచి వెరైటీ అని చెప్పొచ్చు. ఇది కూడా తొందరగా వచ్చేస్తుంది అనమాట, 75 నుంచి 80 రోజుల లోపు వచ్చేస్తుంది. పెసర అనేది మనకు తెలుసు పెట్టుబడి తక్కువ, ఎలా వేసినా సరే చౌడు బారిన నెలలో కూడా ఖచ్చితంగా పండుతుంది. మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా ఈ మినుమైన పెసరైనా సరే భూమి సారవంతం ఉన్న నెలలో మాత్రమే పండుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. వరి మాగాడ అవన్నీ మెట్ట అవునండి. సారవంతం లేని దాంట్లో మీరు జనవరిలో వేసినా లేదా డిసెంబర్లో వేసినా నవంబర్లో వేసినా సరే పంట అనేది రాదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పెసర సాగు అనేది 607 LGG లేదా 630 LGG ఈ రెండు వెరైటీలు కూడా బెస్ట్ వెరైటీలు అని చెప్పొచ్చు. మన వాతావరణానికి ఎక్కడైనా సరే పండుతుంది. ఇది జనవరిలో కూడా వేసుకోదగ్గ వెరైటీ, జనవరి ఫిబ్రవరిలో. కానీ ఖచ్చితంగా ఈ పంటలు వేయాలి అంటే ఖచ్చితంగా నీళ్లు సదుపాయం ఉండాలి. ఇంకోటి ఏంటంటే రైతులు ఎక్కువగా వరి మాగాళ్ళలో మినుము వేసుకోవటం ఎలా అని అంటున్నారు. వరి మాగాళ్ళలో మినుము అనేది పురాతన పద్ధతి ఏంటి, వరి కోసే ముందు విత్తనాలు చిమ్ముకున్న తర్వాత కోత కోసి తర్వాత
కట్టేది కట్టించుకుని కుప్పలకు మార్చుకుని అది ఒక పద్ధతి. ఇప్పుడు అందరూ ఎక్కువగా రైతులు అవలంబిస్తుంది ఏంటంటే హార్వెస్టర్లకు వస్తున్నారు, దాన్ని లేదంటే కట్టర కొట్టేసి విత్తనాలు జిమ్మి కట్టర కొడుతున్నారు, లేదంటే కట్టర కొట్టి శుభ్రంగా విత్తనాలు జిమ్మి దానిపైన రోటావేటర్ వేస్తున్నారు. ఇదో పద్ధతి. లేదంటే కట్టర కొట్టి ఎక్కువ మంది రైతులు లేదంటే హార్వెస్టేషన్ గడ్డిని ఉండలుగా చుట్టించి దాన్ని కట్టర కొట్టి ఎద పద్ధతి మనం ఏంటంటే సీడ్ గొర్రెలతో మెట్ట మీద పెట్టినట్టు సీడ్ గొర్రె తీసుకుని ఎకరానికి 20, 15, 10 ఏ రైతు ఇష్టం వచ్చినట్టు ఆ రైతే మాత్రం ఎద పద్ధతి ఒకటి కూడా పెడుతున్నారు. లేదు కొంతమంది రైతులకి ఇలా కుదరలేదు, గాళ్ళు బండి హార్వెస్టర్లో పెద్ద ఆ సమయంలో ఏం చేస్తారంటే నీళ్లు పెట్టి కొంచెం దమ్ము చేసి నీళ్లు తీసి వేద పద్ధతిలో ఎకరానికి 20 కేజీలు కాడ జిమ్ముకున్నారు. ఈ పద్ధతులు ఏ పద్ధతులు అయినా సరే మినుము అనేది ప్రధానంగా చూస్తే సారవంతమైన నేల అయితే మాత్రమే ఖచ్చితంగా మినుము సాగు అయితే చేసుకోవాలి. లేని పక్షం ఎందుకంటే మీరు విత్తనాల ఖర్చు పెట్టుబడి ఇవన్నీ కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. దయచేసి రైతులు మంచి నేలలో సారవంతమైన నేలలో మాత్రమే మినుము పెసర సాగు చేయాలని అయితే మాత్రం కోరుకుంటున్నాను. ఇంకా అలాగే మన ఛానల్ చూస్తున్నారు ఎవరైనా ఉంటే కింద గంట సింబల్ నొక్కండి, పక్కనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మినుము సంబంధితమైనటువంటి మందులు కానీ లేకపోతే గ్రోత్ ప్రమోటర్లు కానీ ఆల్రెడీ మన ఛానల్లో ఏ టైంలో ఏం కొట్టుకోవాలి లేదు ఆల్మోస్ట్ చాలా మంది రైతులు చూస్తున్న వారికి మనం సప్లై చేస్తున్నాం. స్వయంగా మనం అన్ని రకాల మందులు మినుముకి తక్కువ ఖర్చులో మినుము పండించుకోవడం ఎలా అనేటటువంటి కాన్సెప్ట్తో ఒక 4 వీడియోలు కూడా నేను ఒకటి యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగింది. అలాగే మీరు చూస్తున్నట్టయితే నేను అలా చేసి సక్సెస్ అయిన తర్వాత నేను వీడియోలు చేయడం అయితే జరుగుతుంది. మీకు కూడా అలా తక్కువ ఖర్చుతో ఈ మందులు చేయటం ఎలా ఆల్రెడీ మన దగ్గర చాలా మంది రైతులు మినిమం 100కి పైగా రైతులు అయితే మన దగ్గర టోటల్ ఫస్ట్ నుంచి విత్తనం వేసిన దగ్గర నుంచి చివరి పంట తీసుకునే దాకా మందులు వాడినటువంటి రైతులు త్వరలో మీ ముందుకు వీడియోలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా అది కాక లో కాస్ట్ లో తక్కువ ఖర్చులో గ్రోత్ ప్రమోటర్స్ కూడా మన రైతన్న తోడుగా తరపు నుంచి అయితే మాత్రం వీడియోల ద్వారా అయితే మాత్రం మందులు అందించడం అయితే జరుగుతుంది. మీకు ఏ సలహాలు ఏమి కావాలన్నా సరే ముందు పంట యొక్క ఫోటో తీసి దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏముంది ఏంటంటే కింద ఉన్నటువంటి నెంబర్కి అయితే మీరు పెట్టినట్టే దాని పూర్తి సమాచారం కూడా నేను తెలియజేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా చూస్తున్నారు కదా జనవరి ఫిబ్రవరి నెలలో అనుకూలమైన మినుము రకాలు PU40 అలాగే PU5 అదే పెసర వెరైటీలు అయితే 607 LGG అదే LGG 630 అనేటువంటి వెరైటీలు ఈ జనవరి ఫిబ్రవరి నెలలో అయితే మాత్రం ఖచ్చితంగా పండుతాయి అని అయితే మాత్రం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.